మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీ 1:6. ఈ సత్క్రియలను ఆరంభించినటువంటి దేవుడు ఆయన కంటిన్యూ చేస్తాడంట. ఎప్పుడు వరకు అంటే అంతం వరకు, ఆఖరి వరకు, ఆయన రాకడ వరకు నడిపించగల శక్తిమంతుడు. రక్షణ ప్రారంభింపజేసిన దేవుడు ఆ రక్షణలో నువ్వు పడిపోకుండా దేవుడితో నువ్వు నడవగలిగితే పరలోక రాజ్యం చేరేంత వరకు నిన్ను విడవకుండా నడిపించే దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నీ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావేమో, నీ జీవితానికి అంతం వచ్చింది అని అనుకుంటున్నావేమో, ఇక నేను సాధించలేను, ఇక ముందుకు వెళ్ళలేను, ఈ రోగం నన్ను ఓడించింది, ఈ సమస్యలు నన్ను ముందుకు పోనివ్వవు అని భయపడుతుంటే మనసు మార్చుకో దేవుని బిడ్డ. ఈరోజు ఈ వర్తమానం నీకే. నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే ప్రభువు నీతో ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు. ఆమె జీవితం బ్రేక్ అయిపోయింది. ఆమె వివాహం చేసుకున్న ఆయన మోసం చేశాడు. వాడు ఒక మోసగాడని తర్వాత తెలిసింది. అతన్ని జైల్లో పెట్టారు. అరే, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? అందరూ ఆమెను చూసి నవ్వారు. ఆమె ఒక వెహికల్ నడిపించుకుంటూ వెళ్ళింది. ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అనే దగ్గర వెహికల్ ఆపి నా బ్రతుకు కూడా ఎండే ప్రభువా, రోడ్డుకి ఎండే కాదు, నా బ్రతుకు కూడా ఎండే వచ్చింది, ఆ లోయలో దూకి చనిపోతే బెటర్ అని ఒంటరిగా వెళ్ళి ఏడుస్తూ ఉంది. లోపల ఎక్కడో తన మనసులో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతావు, నీ ఆత్మను నరకానికి పోగొట్టుకోవద్దు, ఇప్పటికైనా ధైర్యం చేసి నీ దేవుణ్ణి ప్రార్థించమన్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటానని చనిపోయే ముందు ప్రార్థన చేసుకుంది. దేవా అని ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో ఒక కదిలింపు కలగజేశాడు. ఆమెకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ స్వరం అంటే, నా కుమార్తె, ఎండ్ ఆఫ్ ది రోడ్డుకి ఎండ్ అని ఎక్కడైతే ఉందో నువ్వు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే దాన్ని బిగినింగ్ ఆఫ్ ద రోడ్గా మార్చేస్తాను, నీ జీవితాన్ని మారుస్తా అన్నాడు యేసయ్య. అంటే ఏంటి దేవా అంటే, నా జీవితం అంతమైపోయింది, ఇక నా బ్రతుకు ముందుకు గతి లేదు అంటున్నావు కదా, ముందు గతి లేదని, ఇక నాకు మంచి భవిష్యత్తు ఉందంటున్నావు కదా, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి ముందుకు నడిస్తే, నా మార్గంలో నడుచుకున్నట్లయితే నేను నీకు మంచి ప్రారంభాన్ని ఇస్తాను, ఎండ్ అనే బోర్డును తీసేస్తాను, నీ జీవితంలో ఒక సత్క్రియను ప్రారంభించి దానిని అంతం వరకు కొనసాగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక.